హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఏమేమి వంట చేశాననేది మీకు చూపిస్తాను. ఇదిగోండి రైస్ కుక్కర్ అయితే పెట్టలేదు, మామూలు గిన్నెలో వండేసామన్నమాట. ఇక్కడ రైస్ అయితే వండాము. ఇంకా కర్రీ వచ్చేసి కూడా లాంగ్ వీడియో ఒకటి పెట్టాము. ఇదిగోండి, ఇది వచ్చేసి అదే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, శనగపప్పు కారం అంటారు. కొంతమంది ఏమో శనగపప్పు కారం అంటారు, కొంతమంది ఏమో కొబ్బరి కారం అంటారు కదా. అదే ఇది ఈసారి ఇది కారం చేసేటప్పుడు వీడియో పెడతాను, ఏమేమి వేస్తారనేది కూడా వీడియో చేస్తాను. శనగపప్పుతో చేస్తారనమాట, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటితో చేస్తారు. కొబ్బరి పొడి కూడా వేస్తారు. ఇక్కడ వచ్చేసి అందులోకి నెయ్యి అనమాట. ఇక్కడ కర్రీ వచ్చేసి ఇదిగోండి, బీట్రూట్ కట్ చేస్తే క్వాంటిటీ బాగా ఎక్కువగా కనిపించిందండి, కానీ వేయించేసరికి చూడండి ఎంత అయిందో. ఫ్రై అనేసరికి ఏదైనా సరే క్వాంటిటీ ఏమో ఎక్కువగా కనిపిస్తుంది, ఫ్రై అయ్యేసరికి కొంచెం తక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రై. ఇదిగోండి ఈరోజు మీల్ వచ్చేసి చూడండి, రైసు, బీట్రూట్ ఫ్రై, ఇక్కడ వచ్చేసి కొబ్బరి కారం అంటే శనగపప్పు కారం, అందులోకి నెయ్యి అనమాట. ఇక్కడ ఇంకా చిప్స్ కూడా వేయించామని చెప్పేసి అన్నాం కదా, ఇక్కడ చూపిస్తాను. చిప్స్ కూడా అనమాట. ఇంకా పిల్లలంటే చిప్స్ అవి వేయిస్తే తింటుంటారు కదా, ఏదో ఒకటి పెట్టుకొని ఇంకా చట్నీలోకి కానీ కారంలోకి కానీ ఉంటుందని చెప్పి వేయించామన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.